టీడీపీలో జీవీరెడ్డి రాజీనామా పెద్ద అంశం టీడీపీలో జీవీరెడ్డి రాజీనామా అంశం పెద్ద వివాదంగా మారింది. జీవీరెడ్డి రాజీనామా లేఖ ఇవ్వడం, ఆ వెంటనే ఆమోదం పొందడం చక్కచక్క జరిగిపోయాయి. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. జీవీరెడ్డి రాజీనామాను ఆమోదించడం టీడీపీ కార్యకర్తలకు అస్సలు నచ్చడం లేదు. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేశారు. దీంతో జీవీరెడ్డి విషయంలో టీడీపీ పునరాలోచనలో పడిందట. మరి జీవీరెడ్డి మళ్ళీ పార్టీలోకి వస్తారా? టీడీపీ అధిష్టానం మనసులో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో టీడీపీలో ఇప్పుడు జీవీరెడ్డి ఉదాంతం వివాదంగా మారింది. జీవీరెడ్డి రాజీనామా విషయంలో టీడీపీ కేడర్ అంతా ఒక్కటై ఏకంగా పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తోంది. జీవీరెడ్డికి మద్దతుగా అనేక మంది మీడియా ముందు మాట్లాడుతున్నారు. పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో వందల కొద్దీ పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఒక్క జీవీరెడ్డి కోసమే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. టీడీపీకి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు రాజీనామా చేశారు. కానీ వాళ్ల విషయంలో ఏనాడు నోరు మెదపని టీడీపీ నాయకులు కేడర్ జీవీరెడ్డి కోసం మాత్రం గళం విప్పుతున్నారు. ఇది చంద్రబాబు, నారా లోకేష్లను కూడా పునరాలోచనలో పడేసింది. జీవీరెడ్డి లాంటి నాయకుడిని పార్టీ వదులుకోవద్దంటూ టీడీపీ కేడర్ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు, లోకేష్ తమ వైఖరి మార్చుకొని జీవీరెడ్డి విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలువైపుల నుంచి ఇలా ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో చంద్రబాబును కూడా ఆలోచనలో పడేసిందట. జీవీరెడ్డి విషయంలో పార్టీ పునరాలోచన చేస్తున్నట్లు లీకులిస్తున్నారు. త్వరలోనే మరో ముఖ్యమైన పదవి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఫైబర్నెట్ చైర్మన్ జీవీరెడ్డి తాజాగా ఒక పదవితో పాటుగా టీడీపీకి రాజీనామా చేయటం కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఫైబర్నెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవటం వంటి అంశాలపై జీవీరెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా వెల్లడించడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడటంపై అధినేత చంద్రబాబు మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన జీవీరెడ్డి తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. జీవీరెడ్డి రాజీనామా అంశంలో టీడీపీ కేడర్ స్పందించింది. జీవీరెడ్డి రాజీనామాను ఆమోదించడానికి టీడీపీ శ్రేణులు ముక్త కంఠంతో ఖండించాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ కోసం పనిచేసే నేతలు, నాయకుల కంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు. ఆత్మగౌరవం కోసమే జీవీరెడ్డి రాజీనామా చేశారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా జీవీరెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో జీవీరెడ్డి ఎంతగానో పోరాడారని టీడీపీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం ఏం చేయటానికైనా వెనుకడుగు వేయని నిజాయితీపరుడైన నాయకుడిని ఇలా వదులుకోవటం భావ్యం కాదని సూచిస్తున్నారు. జీవీరెడ్డి రాజీనామా అంశంలో పార్టీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చెబుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా పార్టీలో ఒక వ్యక్తి కోసం ఇంతమంది పాజిటివ్ గా స్పందిస్తుండటంతో అధిష్టానం ఒక్కసారిగా పునరాలోచనలో పడిందట. జీవీ రెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట. జీవీ రెడ్డి కోసం టీడీపీ శ్రేణులు అంతా ఏకమవటంతో అతడిని మళ్లీ పార్టీలో యాక్టివ్ కావాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా జీవీ రెడ్డికి మరో కీలక పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నారట. జీవీ రెడ్డి కనుక పార్టీలో తిరిగి యాక్టివ్ అయితే భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను కొంతమంది నాయకులు అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. అయితే ఫైబర్ నెట్ పదవిని మరో నేతకు ఇచ్చి జీవీ రెడ్డికి మరో పదవిలో సర్దుబాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి టీడీపీ కేడర్ అంతా ఏకమై ఒక నాయకుడిని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవటం నిజంగా ఆశ్చర్యమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి జీవీ రెడ్డి రీఎంట్రీ ఉంటుందా? ఆయన పార్టీలోకి వస్తే ఏ పదవి ఇస్తారనేది వేచి చూడాలి.